వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకిప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. సైబర్ క్రిమినల్స్ మరోసారి భారీ స్కెచ్ వేశారు. ఈసారి వేలు కాదు, లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల రూపాయలకు పైగా అడ్డదారిలో కాజేశారు. స్టాక్ మార్కెట్లో లాభాల పేరుతో ఆ మొత్తాన్ని దోచుకున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన వెలుగు చూశాయి. అసలేం జరిగిందంటే, ఓ ప్రైవేటు ఉద్యోగికి కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లో ఓ లింక్ వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో ఉన్న దానిపై అతడు క్లిక్ చేశాడు. అలా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు పొందవచ్చంటూ అందులో మెసేజ్లు రావడంతో దాన్ని నమ్మిన ఆ ఉద్యోగి పెట్టుబడి పెట్టాడు. సైబర్ క్రిమినల్స్ అతన్ని బురిడి కొట్టించేందుకు ఓ నకిలీ పోర్టల్ సృష్టించి అందులో పెద్ద మొత్తంలో ప్రాఫిట్ చూపిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో 2,40,00,000 అతని నుంచి రాబట్టారు. కొద్ది రోజుల తర్వాత తనకు రావాల్సిన సొమ్మును తిరిగి చెల్లించాలని ఆ ఉద్యోగి కోరడంతో అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించి అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే యూట్యూబ్ లో స్టాక్ మార్కెట్ యాడ్ చూసిన మరో ఉద్యోగి ఓ వాట్సాప్ గ్రూప్ లో చేరాడు. ఇన్వెస్ట్మెంట్ పేరిట అతడి నుంచి సైబర్ నేరగాళ్లు 66,75,000 కట్టించుకున్నారు. పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇస్తామని ఆశ పెట్టి ఆఖరికి ముఖం చాటేశారు. దీంతో అతడు కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా కొద్ది రోజుల వ్యవధిలోనే క్రిమినల్స్ 3,81,00,000 రూపాయలను దోచుకున్నారు. ఈ పరిస్థితుల్లో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్లు సంప్రదించాలని సూచిస్తున్నారు. చూసారుగా, ఇవి ఈ టెక్ టాపిక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.